హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, చంద్రబాబు గారికి ఒక షాకింగ్ న్యూస్ సార్. హైకోర్టు ఈ దాడులు జరుగుతున్నాయి కదా ఎన్నికల ఫలితాల తర్వాత, వాటిపైన ఇన్వాల్వ్ అయిపోయింది సార్. ఇప్పుడు అది మొత్తం రిపోర్టు కూడా ఇవ్వాలని చెప్పేసి డీజీపీని, సిఎస్ని ఆదేశించింది. మరి ఇప్పుడు హైకోర్టు ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఏ విధంగా ఉండొచ్చు అంటారు సార్? మామూలుగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసుకోకముందే రిజల్ట్ వచ్చిన రోజు నుంచే రిజల్ట్లో వీళ్ళకి బ్రహ్మాండమైన వేవ్ వచ్చింది. 164 సీట్లు వచ్చాయి. అక్కడేమో 21 సీట్లు ఎంపీ సీట్లు వచ్చాయి. సో ఇటువంటి విజయం తెలుగుదేశానికి ఎప్పుడు రాలేదు, తెలుగుదేశం కూటమికి కూడా ఎప్పుడు రాలేదు. ఇంకా ఇటు పవన్ కళ్యాణ్కి అయితే 100% స్ట్రైక్ రేటు, 21కి 21, 2కు 2 ఎంపీలు వచ్చారు. సో ఈ కాంటెక్స్ట్లో వీళ్ళకి ఏంటంటే విపరీతమైన కసి, కోపము, బాధ ఇవన్నీ ఉన్నాయి. పగ, ప్రతీకారాలు రగిలిపోతున్నారు. ఎందుకంటే గతంలో వైసీపీ వాళ్ళు దాడులు చేశారు, వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేశారు, కేడర్ కావచ్చు, నాయకత్వం కావచ్చు, వీళ్ళని ఇబ్బంది పెట్టారు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు. ఇప్పుడు దానికి రివెంజ్ కోసం వీళ్ళు తహతహలాడిపోతున్నారు. కాబట్టి ఇంకా అధికారం మార్పిడి అఫీషియల్గా జరగకముందే వీళ్ళు దాడులు స్టార్ట్ చేసేసారు. పోలీస్ యంత్రం కూడా వీళ్ళే అధికారంలోకి వచ్చేసారు కాబట్టి నిర్వీర్యం అయిపోయింది. సో ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయడం, శిలాఫలకాలని దెబ్బ కొట్టడం, వైఎస్ఆర్ విగ్రహాలని కొట్టడం, తర్వాత సచివాలయాలకి రంగులు మార్చడం, సచివాలయాల దగ్గర శిలాఫలకాలు కానీ వాటన్నిటిని పగలగొట్టడం, కొడాలి నాని, వంశీ, తర్వాత రాంబాబు, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళ ఇండ్ల మీదకి దాడులకు వెళ్ళడం, తర్వాత ఎస్కే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ రెడ్డి కాబట్టి అతన్ని దిగిపోమ్మని ఆ విగ్రహాన్ని ఇప్పటికిప్పుడే తొలగించాలని చెప్పి ఫైనల్గా తొలగించేశారు విగ్రహాన్ని. సో ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం వాళ్ళు దాడులు మొదలుపెట్టారు. దీన్ని చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ ఖండించలేదు. చంద్రబాబు క్లియర్గా వాళ్ళు కవిస్తే మీరు రెచ్చిపోకుండా అని చెప్పాడు. అంటే తప్పు వాళ్ళదే, వైసీపీ వాళ్ళది అన్నట్టుగానే చంద్రబాబు మాట్లాడాడు తప్ప తప్పు మనవాళ్ళదని ఎక్కడ మాట్లాడలే. నిజానికి ఎక్కడ కవించినట్టుగా మనకి ఎక్కడ వీడియోలు కానీ రిపోర్ట్ కానీ లేదు. కవించుంటే వీళ్ళు ఇంకా ఓన్ మీడియా హడావిడి చేసేది, తెలుగుదేశం మీడియా ఎక్కడా లేదు. క్లియర్గా వీడియోల్లో చూసినా, న్యూస్ చూసినా ఇప్పుడు నాని ఏం కవించాడని వాళ్ళ ఇంటి మీదకి పోయారు. ఇప్పటికిప్పుడు ఏం కవించలేదు. గతంలో మాట్లాడింది పక్కన పెడితే వంశీ ఏం కవించాడని పోయారు. సో ఎన్నికల తర్వాత వాళ్ళు ఆల్రెడీ చచ్చిన పాము అది వైసీపీ. వాళ్ళు ఏం కవిస్తారు? సైలెంట్గా పడి ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు కదా మనం కవిస్తే మనల్ని కొడతారు, అధికారం వీళ్ళ చేతిలో ఉందని వాళ్ళకి తెలీదా? కాబట్టి క్లియర్గా తెలుగుదేశం శ్రేణులే దాడులకి పాల్పడ్డారు. దాన్ని చంద్రబాబు ఖండించలేదు. రివర్స్లో వాళ్ళు కవిస్తే మీరు రెచ్చిపోకుండా అనే మాటలు మాట్లాడాడు. అంటే వాళ్ళకి క్లియర్గా సిగ్నల్ వెళ్ళింది తెలుగుదేశం వాళ్ళకి, నేను మిమ్మల్ని ఏమన్నా మీరు దాడులు చేయండి అన్నట్టుగానే ఉంది అది. సో ఇక లోకేష్ అయితే ఎర్ర బుక్ పెట్టుకొని నేను అందరినీ ఒక్కొక్కడు అంతు చూస్తానని ఓపెన్గానే మాట్లాడుతున్నాడు. మేము కక్ష పెట్టుకోగానే లీగల్గా చేస్తామని అంటున్నారు, కానీ జరుగుతున్నది ఇల్లీగల్గానే. ఇక పవన్ కళ్యాణ్ ఏమో వాళ్ళ టీంలో మంచిగానే కక్షలు వద్దు, కార్పణ్యాలు వద్దు, మనం 5 కోట్ల ప్రజలకి సంక్షేమం అభివృద్ధి చేయాలి అని మాట్లాడుతున్నాడు, కానీ దీన్ని అయితే ఖండించట్లేదు. అంటే క్లియర్గా అధికారంలో కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇప్పటివరకు ఖండించలేదు. దీంట్లో ఇప్పుడు వైసీపీ నాయకత్వం మీద ప్రెజర్ పెరుగుతుంది. ఎందుకంటే జగన్ పార్టీ యంత్రాంగాన్ని 5 ఏళ్ల పాటు విస్మరించాడు కంప్లీట్గా. పార్టీ యంత్రాంగం బలంగా లేదు. ఇటువంటి దాడులు జరిగినప్పుడు లీగల్ సిస్టమ్స్ యాక్టివ్గా లేదు. ఇమీడియట్గా కోర్టులకు వెళ్ళిపోవడం, పోలీసులు కేసు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు వేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం, ఇది తెలుగుదేశం ఎఫెక్టివ్గా చేసింది 5 ఏళ్ళు. వైసీపీకి ఆ మెకానిజాన్ని పట్టించుకోలేదు జగన్ ఏంటంటే జగన్ వర్సెస్ జనం అన్న, నేను అందరికీ డబ్బులు ఇస్తాను, వాళ్ళు నాకు ఓటిస్తారు అనే ఒక సింప్లిఫైడ్ వెర్షన్లో జగన్ ఉండిపోయాడు. అందువల్ల మెకానిజం డెవలప్ చేయడం కానీ, పార్టీ యంత్రాంగాన్ని పటిష్టపరచడం కానీ, కేడర్ని పట్టించుకోవడం కానీ చేయలేదు. సో వాలంటరీ వ్యవస్థ వల్ల కూడా లోకల్గా కేడర్ దెబ్బతినింది. దీన్ని ఎప్పటి నుంచో వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంతకుముందు నుంచే. నాకు 3 ఏళ్ల ముందే ఒక ఎంపీ ఫ్రెండ్ క్లియర్గా చెప్పాడు, సార్ ఇది జరుగుతుంది, అతను అర్థం కావట్లేదు, చాలా దెబ్బ తగులుతుంది సార్ అని నాకు ఒక ఎంపీ చెప్పాడు. ఇప్పుడు 3 years బ్యాకే. కానీ జగన్ అదేమీ పట్టించుకోలేదు. తన పద్ధతిలో తను వెళ్ళినాడు. దాని మూల్యం ఇప్పుడు తెలుస్తుంది. సో అందుకని ఇప్పుడు వాళ్ళు కొద్దిగా మేల్కొని కోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో ఎస్వి సుబ్బారెడ్డి
పిల్లేశాడు. ఇట్లాగా వీళ్ళు దాడులు చేస్తున్నారు, పోలీసులకి చెప్పినా పట్టించుకోవట్లేదు, చాలా చోట్ల పోలీసులు ఉన్నా ఆపట్లేదు, చూస్తున్నారు అనేది పిల్లేసినప్పుడు జస్టిస్ మండవ కిరణ్మయ్ గారు, న్యాయపతి విజయ్ గారు వీళ్ళిద్దరూ దీన్ని టేకప్ చేశారు. బెంచి టేకప్ చేసి దీనికి ఈ సిఎస్కి తర్వాత డీజీపీకి వాళ్ళు ఆదేశాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని మాకు ఇవ్వండి అని. వీళ్ళైతే వీడియో ఫుటేజీ అదంతా కూడా వీళ్ళ తరపున రాజు రామచంద్రన్ అని సుప్రీంకోర్టు అడ్వకేట్ అటెండ్ అయ్యారు. ఆయన కంప్లీట్గా సమగ్రంగా తన దగ్గర ఉన్న ఆధారాలు ప్రవేశపెట్టాడు, ఎక్కడెక్కడ ఎలాంటి దాడులు చేశారు ఆ ఫుటేజ్ అంతా. సో హోంశాఖ తరపున వేలూరు మహేశ్వర్ రెడ్డి అడ్వకేట్ ఆయన అపీర్ అయ్యారు. ఎందుకంటే ఇంకా అడ్వకేట్ జనరల్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నియమించలేదు, గతంలో ఉన్న వాళ్ళు రిజైన్ చేశారు, శ్రీరామ్ కానీ పొన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ. సో ఇప్పుడు ఇంకా నియమించలేదు కాబట్టి హోంశాఖ తరపున మహేశ్వర్ రెడ్డి అని ఆయన అటెండ్ అయ్యాడు. సో ఇప్పుడు వివరాలు సబ్మిట్ చేయమని 19th దీన్ని పోస్ట్పోన్ చేశారు. సో ఇది ఒక రకంగా కొద్దిగా చంద్రబాబుకి కొద్దిగా అడ్డంకి అనే, అంటే చంద్రబాబు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ కక్ష తీర్చుకుందామన్న ప్లాన్లో ఉన్నారు. గతంలో లోకేష్ ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు ఎంతమందిని కొట్టి మీ మీద ఎంత కేసులు పెట్టుకుంటే మీకు అన్ని పదవులు ఇస్తానని ఓపెన్గానే ఆఫర్ చేశారు లోకేష్. అంటే క్లియర్గా హింసని రెచ్చగొట్టే పద్ధతిలో లోకేష్ మాట్లాడాడు. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ఒక్కొక్కరిని మోకాళ్ళ మీద ఎక్కడ నడిపిస్తాను, ఎక్కడెక్కడ కడ్రాయలతో తిప్పిస్తాను, ఇవన్నీ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. సో ఈ స్పిరిట్ అంతా కేడర్లో ఉంటుంది కదా, వాళ్ళకి ఇప్పుడు అధికారం వచ్చింది, ఆల్రెడీ నాయకులు చెప్పున్నారు, రెచ్చిపోయారు. అందుకనే వీళ్ళు ఈ రాజు రామచంద్రన్ అడ్వకేట్ చెప్తున్నాడు హైకోర్టులో ఇండ్లు ఖాళీ చేయించేశారు, కొన్ని అయితే ఊర్లు కూడా ఖాళీ చేయించి తరిమేశారు. ఇటువంటి ఒక భయానక పరిస్థితి, ఒక బీహార్ అని, ఒకప్పుడు బీహార్ ఎలా ఉండేదో అలాగా బీహార్లో భూమి సేన ఇట్లాంటి సేనలు ఉండేవి, ప్రైవేట్ ఆర్మీస్ ఉండేవి. అలాగా ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద ఇలా చేస్తున్నారు అనేది వీళ్ళు చెప్పారు. అయితే కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు కూడా రిటాలియేషన్, అంటే వాళ్ళు వచ్చి దాడి చేస్తున్నప్పుడు అదేదంటారు కదా, శత్రువు 10 దెబ్బలు కొడుతూ మనం ఒకటన్నా కొట్టాలని, అలాగా కొన్నిసార్లు జరిగాయి. కర్నూలులో ఒక హత్య కూడా జరిగింది, దాన్ని మాత్రం లోకేష్ పెద్ద ఎత్తున చూపించాడు, కానీ తన వాళ్ళు చేస్తుండే దాన్ని ఎక్కడ ఖండించలేదు. అంటే క్లియర్గా ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే షర్మిల చంద్రబాబుకి లెటర్ రాసింది, ఆ లెటర్లో ఉన్నది వాస్తవం. అదేంటంటే వాళ్ళు గతంలో చేశారని మీరు దాడులు చేస్తున్నారు, మీరు చేశారని మళ్ళీ వాళ్ళు చేస్తారు, ఇది ఒక విసియస్ సర్కిల్, దీనికి అంతం లేదు. మీకు మెచ్యూరిటీ ఉంది, మీకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, మీకు సంస్కారం ఉంది, వీటన్నిటిని మీరు ఉపయోగించండి, వైలెన్స్కి స్వస్తి చెప్పండి, సంక్షేమం, అభివృద్ధి, శాంతి భద్రతలు ఈ 3 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వండి ఆమె నిజంగా మంచిగా లెటర్ రాసింది. సో అది ఆ స్పిరిట్ని వీళ్ళు ఫాలో కావాల్సింది. వీళ్ళు మళ్ళీ మా మీద ప్రతీకారం తీర్చుకున్నారు కాబట్టి మేము తీసుకుంటామంటే మళ్ళీ వాళ్ళు తీర్చుకుంటారు. ఇదేమి నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే మీరిద్దరు తీర్చుకునేది కాదు, దీని మధ్యలో ప్రజల జీవితాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ లోకల్గా ఇద్దరు ఆంబోతులు కొట్టుకుంటుంటే లేగదూడ దెబ్బతిన్నట్టుగా ఈ ప్రజలు ఖచ్చితంగా ఇబ్బంది అవుతారు. అట్లాగే రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలిగితే పెట్టుబడులు కూడా, పరిశ్రమ పెట్టేవాడు కూడా రావాలంటే భయపడతాడు కదా క్లియర్గా. సో ఇటువంటి ఒక సిచ్యువేషన్ని చంద్రబాబు ఆలోచించాలి. ఇది ఒక రకమైన గోల్డెన్ ఆపర్చునిటీ. ఆయన లైఫ్లోనే ఇంత మెజార్టీ ఆయన ఎప్పుడు చూడలేదు. అట్లాగే ఆయనకి ఇంతకంటే గోల్డెన్ ఆపర్చునిటీ సెంట్రల్లో ఈయన మీద డిపెండ్ అయిన ప్రభుత్వం ఉండడం. సో అందువల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా నాయుడు పేరు మోగిపోతుంది. చంద్రబాబు నాయుడు ఇంకా నితీష్ అని 2 పేర్లు మారుమోగుతున్నాయి. ఇలాంటి కాంటెక్స్ట్లో ఆయన రాష్ట్రానికి కానీ మంచి పనులు చేయగలిగితే పర్మనెంట్గా ఆయన నిలిచిపోతాడు. అది ఉపయోగించుకోవాలి తప్ప ఇవన్నీ వేస్ట్ వ్యవహారాలు. జగన్ని నువ్వు విమర్శించినప్పుడు నువ్వు అదే పని చేస్తే నీకు జగన్కి ఏం తేడా ఉంటుంది?